గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా పెద్ద పెద్ద హీరోలతో మీకు ఆఫర్ వచ్చింది. పేర్లు కూడా చెప్తాను, కరెక్ట్ కాదు, బట్ ఇది విన్నాను నేను. చిరంజీవి గారు కథ రాసుకోమన్నారు, మహేష్ బాబు గారి ఆఫర్ ఉంది, అండ్ పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ నాకు తెలియదు, బట్ అవి కూడా మీటింగ్స్ అయినాయి అని చెప్పి చాలామంది చెప్పారు. ఇంతమంది స్టార్ హీరోల డేట్స్ మీద అంటే వాళ్ళందరూ మీరు మంచి కథతో అప్రోచ్ అయితే డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ మళ్ళీ ఉదయ్ కిరణ్తోనే ఎందుకు సినిమా తీశారు? అది నా చాయిస్ కాదు. అప్పుడు ఎంఎస్ రాజు గారు నీ స్నేహం ఏదో కొంచెం డిలే అయింది. బూరుపల్లి శివరామకృష్ణ గారు డబ్బింగ్ అప్పుడే నాకు అడ్వాన్స్ ఇచ్చున్నారు. మనసంతనవే డబ్బింగ్ అప్పుడు నేను ఆ బ్యానర్లో ప్రేమంటే ఇద్దరు చేశాను అసోసియేట్గా. చిత్తూరు శ్రీన్ గారు అని ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్, ఆయన ఆ సినిమా నేను చేయటానికి రీజను. ఆయన మంచి ఫ్రెండు, నాతోటి ప్రేమంటే ఇద్దరు అప్పుడు ఆయనతో మేము ఇద్దరమే లొకేషన్ స్కౌటింగ్కి అన్నిటికి వెళ్ళేవాళ్ళము. సో ఆయన డబ్బింగ్ అప్పుడే అడ్వాన్స్ ఇప్పించి బూరుపల్లి గారితో, ఆ తర్వాత మనసంతానువే హిట్ అయ్యాక కూడా సెకండ్ సినిమా మాకే చేయాలని వాళ్ళు తమిళ రీమేక్ రైట్స్ ఆల్రెడీ కొనుక్కున్నారు. దిల్ వేరే వేరే డైరెక్టర్లు అందరినీ పరిశీలిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనసంతానువే హిట్ అయిందో ఉదయ్కి నాతో మోర్ కంఫర్టబుల్. నాకు తమిళ్ బాగొచ్చు. అండ్ దానికి కొన్ని నెలల ముందు మా డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఆ దిల్ సీడీ ఉదయ్ సునీల్ మా ఇంటికే వచ్చి నాతోనే ట్రాన్స్లేట్ చేయించుకున్నారు. ఓకే, నాకు తమిళ్ వచ్చి కాబట్టి, రాయటం చదవటం వచ్చు, నేను తమిళ సినిమాలకు పనిచేస్తున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతుండే. సో అంత క్లోజు. ఆ తర్వాత ఇంకా కాంబినేషన్ ఇంకేం కావాలి ఆల్రెడీ. సో ఉదయ్, ఆర్పి పట్నాయక్, బూరుపల్లి శివరామకృష్ణ గారు తమిళ్ రీమేక్ ఇవన్నీ ఫిక్స్. డైరెక్టర్ లేడు. ఎంఎస్ రాజు గారు ఆఫీస్లో మీటింగ్ పెట్టారు. నేను చెప్తున్నాను నా కోసం, అంటే వేరే డైరెక్టర్ అయితే మళ్ళీ ఆయన షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు డేట్లు నాకు ఎంఎస్ రాజు గారికి ఉన్న రిలేషన్ మీద ఆయన 2 రోజులు అడిగితే నేను ఇవ్వగలను, 15 రోజులు అడిగితే ఇవ్వగలను. నేను మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. మీరిద్దరు అప్పటికే తిట్టుకొని భార్యాభర్తలు అయిపోయినట్టున్నారు. అది ఎప్పుడు ఉంటుంది. నాకు ఇవాళకి ఆయన అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఐ లవ్ హిమ్ యాజ్ అ ప్రొడ్యూసర్. అంత ప్రేమ సినిమా మీద నాకు నేను చూసిన ప్రొడ్యూసర్స్లో రామానాయుడు గారి తర్వాత ఈయనే చూసా, సురేష్ బాబుని చూసా. అంటే వాళ్ళు ఇంకా సినిమా తప్ప వేరే యావలేని వాళ్ళు. అందుకని అలాంటప్పుడు కొంతమందికి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇరిటేటింగ్ ఉంటుంది, కానీ నేను ఐ యూస్ టు ఎంజాయ్. నాకు అసలు అలాంటిది ఏం లేదు. నాకు యాజ్ లాంగ్ యాజ్ ద కంట్రిబ్యూషన్ ఈజ్ రైట్, ఫిట్టింగ్ ఇన్ టు మై వర్క్ నేను తీసుకుంటా. లేదంటే ఎలా చెప్పాలో కూడా నాకు ఐడియా ఉంటుంది. అందుకని నాకు ఆ బాధ లేకుండా ఫస్ట్ నుంచి. ఆయనకి నేనంటే ఇష్టం, నాకు ఆయన అంటే ఇష్టం. మా ఫ్యామిలీస్గా కూడా బాగా క్లోజ్ అయిపోయాము. సో న్యాచురల్లీ ఆయన నువ్వు చేస్తే బెటర్ అని చెప్పి ఆయన ప్రెషర్ చేశారు. చేస్తే వెంటనే సరే ఎలాగో ఒక క్విక్ రీమేక్. నాకేంటంటే ఇంకా మనసంతనువే తర్వాత అందరు లవ్ స్టోరీలు చేద్దామంటారు మళ్ళీ ఉదయ్ కాంబినేషన్లో. ఇదైతే ఒక డిఫరెంట్ యాక్షన్ జానర్. సో నేను ఐ కెన్ కీప్ మనసంతానువే ఇన్ ఎ రెస్పెక్టబుల్ ప్లేస్ బై నాట్ డూయింగ్ అనదర్ లవ్ స్టోరీ. బట్ శ్రీరామ్ విషయానికి వస్తే కూడా సినిమా చాలా బాగుంటుంది. బట్ రావాల్సినంత సక్సెస్, ఆ రేంజ్ సక్సెస్ రాలేదు శ్రీరామ్. ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు మనసంతానువేగా ఎక్స్పెక్టేషన్ లేదు, శ్రీరామ్కి మనసంతానువే ఉంది. పైగా మిస్టేక్ ఏంటంటే నేను చెప్తూనే ఉన్నాను, మొహబ్బతే లాగా వాల్ పోస్టర్లు వేయకండి, ఇది ఒక యాక్షన్ సినిమా అని ముందు చెప్దాము. ఉదయ్ కిరణ్ని వాళ్ళు ఆడియన్స్ ప్రేమించిన విధానం చూస్తే నాకు భయం వేసేది. శ్రీరామ్లో అతన్ని యాక్సెప్ట్ చేయరా. ఇప్పుడు ఒక్కొక్క హీరో మాస్ ఇమేజ్ ఉంటే విలన్ని కొడితే, పరచూరి వెంకటేశ్వర గారు చెప్పారు, విలన్ని కొడితే కొట్టు అదోనే అన్నట్టు ఉండాలి. ఒక్కొక్క హీరోకి మంచి క్లాస్ ఇమేజ్ ఉన్నప్పుడు విలన్ని కొడుతుంటే అయ్యో పాపం కొట్టగా దెబ్బ తగులుతుంది నీకు అన్నట్టు. అప్పుడు ఉదయ్ కిరణ్ పరిస్థితి అదని. సో ఇతన్ని రైట్ ఫ్రమ్ టీజర్ నుంచి శ్రీరామ్ ఒక యాక్షన్ సినిమా, అందుకే దిల్ టైటిల్ వద్దన్నాను. తమిళ్లో వర్కౌట్ అయింది కానీ తెలుగులో దిల్ టైటిల్ వదిలేయండి. దిల్ రాజు గారికి, వినాయక్ గారి సినిమాకి వాళ్ళ ఫస్ట్ ప్రొడక్షన్. సో ఆ టైటిల్ ఇచ్చేసాము, ఎందుకంటే నేను ఖచ్చితంగా పెట్టనని చెప్పాను. అయితే పక్కా యాక్షన్ సినిమా, అందుకని కొంచెం ఫెరోషియస్గా ఉండాలి. సో హీరో క్యారెక్టర్ పేరే పెట్టేద్దాం శ్రీరామ్ అని. ఇది ఒక యాక్షన్ ఫిల్మ్ కింద దీన్ని పబ్లిక్లో పొజిషన్ చేద్దామని నేను, ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్ తోటే వస్తారు, అది లైక్ చేసే వాళ్ళు వస్తారు. థియేటర్కి వాళ్ళే పెద్ద హిట్ అయ్యి ఉండే, ఆయన వినలే, మీకు ఏం తెలియదు అన్నాడు ఆయన అని. అచ్చు మొహబ్బతే లాంటి పోస్టర్లు, ఫస్ట్ పోస్టర్లు ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. 24 షీటు మంచిగా మొహబ్బతే లాగా ఆకులు పడుతూ
వైలిన్ వాయిస్తున్న షారుఖ్ ఖాన్ ప్లేస్లో ఉదయ్ కిరణ్ ఆ డిజైన్ చేసి ఇది కాదురా సినిమా తీసింది అది కాదు కదా. అది కాదు. నేనే డిసప్పాయింట్ అయిపోయానంటే సినిమా అని ఎడిటింగ్ రూమ్లో సినిమాకి పోస్టర్కి అంత గ్యాప్ ఉంటే. అండ్ రెండో మిస్టేక్ ఆయన ఏం చేశారంటే, ఆయన థియేటర్లో నాకు ఫస్ట్ వీక్ కలెక్షన్లు చాలు, సెకండ్ వీక్ నుంచి థియేటర్లు షిఫ్ట్ చేసేసుకోమని లెటర్ ఇచ్చేసారు ఆల్ మేజర్ సెంటర్స్. అదేంటండి, మనం కొంచెం పబ్లిసిటీ చేద్దాం. అండ్ అన్నింటికంటే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఇదే చాలామందికి లెసన్ కూడా. మనసంతా నువ్వే ఎంఎస్ రాజు గారు ఆ సినిమా హిట్ కోసం ఆయన దాన్ని ఓన్ చేసుకుని ఆయనే ట్రావెల్ చేసి దాన్ని హిట్ తాలూకు ఫలితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశారు ఆయన, ఆ రిజల్ట్ని. సో ఆయన మోర్ సక్సెస్ఫుల్. బూరుగుపల్లి శివరామకృష్ణ గారికి వచ్చేసరికి మనసంతా నువ్వే కాంబినేషన్ మీద టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది. ఓకే. సినిమా రిలీజ్కి ముందే ఆయన హీ వాజ్ ఇన్ టు ప్రాఫిట్స్, హ్యూజ్ ప్రాఫిట్స్ ఆయన జీవితంలో. సినిమా తీసాక కూడా రాని ప్రాఫిట్స్ రిలీజ్ ముందు వచ్చేసింది. నేను ఉదయం వెళ్ళి, మనం అసలు పబ్లిసిటీ సరిగ్గా చెయ్యట్లేదు, కొంచెం ప్రమోషన్ చేద్దాం, ఎక్కడైనా ఒక ఈవెంట్ చేయటమో టూర్ చేయటమో ఏదైనా చేద్దామంటే ఆయన ఏమన్నాడంటే, నాకు రావాల్సిన ప్రాఫిట్ వచ్చేసింది, ఇప్పుడు నుంచి నేను ప్రమోషన్కి ఖర్చు పెడితే నా లాభం తగ్గుతూ వస్తుంది తప్ప నాకేం లాభం రాలేదు. ఆ సినిమాని హిట్ చేసి ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఉన్న ఎంఎస్ రాజు గారికి ఆల్రెడీ రిలీజ్ అయ్యి ప్రేక్షకుడి దగ్గరికి రాకుండానే లాభంలో పడిన బూరుగుపల్లి గారికి డిఫరెన్స్ అదే. శ్రీరామ్కి మనసంతా నువ్వేకి డిఫరెన్స్. నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే చాలా చిన్న వయసు సార్, అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది. చాలాసార్లు అనుకున్నాం శ్రీరామ్ సినిమా చాలా బాగుంటుంది, బట్ తర్వాత టీవీలో చూసిన నాకు వివి వినాయక్ గారు చెప్పారు, శ్రీరామ్ నాకు చాలా ఇష్టం మీ సినిమాల్లో అంటారు. అవును సార్. ఇప్పుడు దాకా మనం మీ సినిమాల గురించి అంటే ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఉదయ్ కిరణ్ గారి గురించి మాట్లాడుకున్నాం. ఉదయ్ కిరణ్ గారు చనిపోయారు అనే విషయం మీద ఇప్పటికే మీరు చాలా దగ్గర చాలా విషయాలు మాట్లాడినారు, చాలాసార్లు చర్చ జరిగింది. బట్ నాకు మీ పెయిన్ కావాలి సార్, ఎందుకంటే నాకు ఆ బ్యాక్డ్రాప్లో ఏం జరిగింది ఇవన్నీ ఆ థీరీలంతా నాకు వద్దు. కానీ ఉదయ్ కిరణ్ గారితో ఒక అద్భుతమైన జర్నీ ఉన్న వ్యక్తి మీరు. ఆ పెయిన్ ఎలా భరించారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు? బేసిక్గా నాకు పెయిన్ కంటే కోపం ఎక్కువ. కోపం ఈ పర్టికులర్ డెసిషన్కి అతని మీద, ఎందుకంటే నేను ఐ హేట్ సూసైడల్ టెండెన్సీస్. నాకు అది ఎవరు ఎంత దీనమైన స్థితిలో ఉన్నా ఏదైనా సరే మన జీవితం కంటే ఏది గొప్పది కాదు. మన ఆస్పిరేషన్ అయినా, మన డ్రీమ్ అయినా, మన కెరీర్ అయినా, ఏదైనా మన జీవితంలో ఒక భాగమే. మన జీవితాన్ని మనం ప్రేమించకపోతే మనం వేరే ఏది చేయలేము. ఉదయ్ కిరణ్ తను పడిన కష్టానికి, అతనికి వచ్చిన సక్సెస్కి, అతను చూసిన జీవితానికి, అతని లైఫ్తో ప్రేమలో పడతాడని నేను అనుకున్నప్పుడు పడలేదని కోపం నాకు. అతను పడాలి, ఎందుకంటే అతన్ని ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకొని ఏ ప్రెషరు, ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అతని లైఫ్ నుంచి వేరు చేయగలుగుతుంది అతను చూసిన సక్సెస్ కంటే. ఇప్పుడు ఎంతమంది హీరోలు ఒక కెరీర్లో ఒక చిన్న అప్పు వచ్చినప్పుడు హ్యాపీగా ఉండి ఫ్యాన్స్ని మంచిగా ఎంగేజ్ చేసుకుంటూ, మళ్ళీ డౌన్ వచ్చినప్పుడు టక్కన ఒక టెలివిజన్ షో అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, చిరంజీవి లాంటి వాళ్ళు, మీలో ఎవరు కోటీశ్వరుడు చేసి, నాగార్జున గారు లాంటి వాళ్ళు బిగ్ బాస్ చేసి, మన కళ్ళ ముందు మన సీనియర్లు మనకి ఇంత మంచి దారి చూపిస్తున్నారు కదా, హౌ టు బీ ఇన్ పబ్లిక్ వితౌట్ డ్యామేజింగ్ అవర్ ఇమేజ్. సార్ అలాంటప్పుడు మనకి ఈ ఏజ్లో కుర్రాడికి ఏంటి ఇప్పుడు సూసైడ్ చేసుకోవటం అన్నది, ఐ హేట్ హిమ్ ఫర్ ఎవర్, ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్, ఫర్ ఓన్లీ దిస్ యాక్ట్. ఇంత బ్యూటిఫుల్ జర్నీ ఉన్న మా అందరినీ వదిలేసి ఇలా చిటికేసే ఒక కథ రాసుకుని సినిమా తీయగలిగిన ఒక హీరో బలవన్ మరణం చేసుకోవటం, అతను ఒక యాక్సిడెంటో ఒక డిసీజో అలా ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ షాక్ అయితే నేను లైఫ్ లాంగ్ ఏడ్చేవాను అతని గురించి. సరే పాపం ఇలా జరిగింది అనే ఒక సింపతి ఉండే, ఇప్పుడు లేదు నాకు. ఎందుకంటే అతను అది చేయకూడని పని చేశాడు అండ్ ఒక రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.